అసెంబ్లీలో మాట్లాడినా. శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, ఒక్క నిమిషం. శరత్ గారు ఏంటి మీరు ఏదో చెప్పాలనుకుంటారు? సార్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అంటారు, నెక్స్ట్ సీఎం 2.5 years తర్వాత. రాకేష్ రెడ్డి గారికి ఉన్న అభిమానం అది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే గానీ ఒక విషయము, రమ్య గారు కొద్దిగా కొంత సంయమనం పాటించాలండి. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్ర అందరికీ పెద్దన్నలాగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి వ్యక్తిగత కక్షతోని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులని ప్రోటోకాల్ లేకుండా, తర్వాత వాళ్ళకి ఏ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా వాళ్ళను నాశనం చేయడం ఇది తప్పండి. ముఖ్యమంత్రి స్థాయికి తగిన ప్రవర్తన అది కాదు. గతంలో ఇప్పుడు ఎట్లుంటది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే, వన్స్ యు ఆర్ ఎలక్టెడ్ టు పొజిషన్ యూ షుడ్ హ్యావ్ ఈక్వల్ కన్సిడరేషన్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు కొడంగల్కి అన్ని చేసుకుంటున్నా నేను, గతంలో కేసీఆర్ గజ్వేల్కి చేసుకున్నాడు, తర్వాత కేటీఆర్ సిద్దిపేటకి చేసుకున్నాడు, మరి నీకు వాళ్ళకు తేడా ఏంది? వీ వాంటెడ్ ఎ డిఫరెంట్ గవర్నమెంట్, ఒక కొత్త పద్ధతిలో కొత్త విధానంలో. గత కాంగ్రెస్ మంత్రులు అట్టనే ఉండేనా? మీకు తెలుసో తెలియదో మేడం, మేము అంటే డాక్టర్ చెన్నారెడ్డి లాంటి వ్యక్తులను కవర్ చేసినాము. ఎన్డీసీ అని ఒకటి ఉండేది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని. ఆ మీటింగ్ లో పోయి డాక్టర్ చెన్నారెడ్డి గారు ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఆ రాష్ట్రాల అభివృద్ధిలోకి చేయాలి, జనజీవన స్రవంతిలోకి వాళ్ళు తీసుకురావాలని చెప్తే పెద్ద రచ్చ అయింది. మన ముఖ్యమంత్రి పోయి గట్ల మాట్లాడినాడని మేము డాక్టర్ చెన్నారెడ్డిని అడిగితే, ఈ దేశం గురించి మాట్లాడతాను నేను, ఒక ముఖ్యమంత్రిగా చిన్నగా సంకుచితంగా మాట్లాడే వేదిక అది కాదు. ఎన్డీసీ ఈజ్ ఎ లార్జర్ ఫోరం where a chief minister has to speak as an Indian, not as a chief minister of a particular state అని అన్నాడు. అంత ఔదార్యం ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎక్కడ ప్రతిదాన్ని నాకు ఆరోగ్యం నాకు ఐశ్వర్యం అంతే కదమ్మా ఆయన చేసేది. ఎందుకు మీకు ఏం డిఫరెన్స్ ఉంది ఆయన గురించి మాట్లాడడానికి? అంతేందుకండి విత్ ఇన్ ది పార్టీనే జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎంత హెరాస్ చేస్తా ఉన్నాడు. హీఈస్ లిటరల్లీ క్రియేటింగ్ హెవాక్ ఫర్ జీవన్ రెడ్డి. ఆయనను అసలు గెలవక ముందే పార్లమెంట్ సభ్యుడు అప్పుడు నామినేషన్ వేసి ఎలక్షన్ ప్రచారం కేంద్రంలో అగ్రికల్చర్ మినిస్టర్ చేస్తా అన్నాడు, రాష్ట్రంలో ఓడగొట్టినారు ఇద్దరు కలిసి. ఆయనే చెప్పినాడు జీవన్ రెడ్డి మొన్న ఏమని, శ్రీధర్ బాబు అడ్డూరు లక్ష్మణ్ ఇద్దరు కలిసి నన్ను ఓడగొట్టినారు, మీరు నా జీవితాన్ని నాశనం చేసినాడని చెప్పినాడు. ఏం లేదండి, అట్లా ఏం చేయలేదండి, అట్లా అడ్లు చెప్పినాడు. అది మాకు తెలుసు కదా జీవన్ రెడ్డి. మీకు జీవన్ రెడ్డి గురించి తెలియదని లేదండి, ఓడగొట్టిండ్రు శ్రీధర్ బాబు గారు అడ్లూరు లక్ష్మణ్ గారు కలిసి ఓడగొట్టిండ్రు అనేది మాత్రం అది 100% అబద్ధం అండి. ఒక సీనియర్ నాయకుడిని జీవన్ రెడ్డి గారు అంటే మా జిల్లాలో గానీ రాష్ట్రంలో గానీ అందరికి గౌరవం ఉంది, ఆయన గెలిపించుకోవాలనుకుంటాం గానీ వాంటెడ్ గా ఓడగొట్టామండి. ఆయన ఎందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి అడ్వైజర్ గా చేయలే? పోచారం శ్రీనివాసరెడ్డి ఎట్లయితాడండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి అడ్వైజర్ గా? నాన్ సెన్స్. ఒక మంత్రిగా జీవన్ రెడ్డి గారికి ఏం అవకాశాలు తక్కువ వ్యక్తిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి అడ్వైజర్ అవుతాడా? జీవన్ రెడ్డి గారికి తీసుకొచ్చి పటవారీగా అపాయింట్ చేస్తారా సార్? జీవన్ రెడ్డి గారికి అవకాశాలు ఏం తక్కువ ఇచ్చినాం, గౌరవం ఏం తక్కువ ఇచ్చినాం, పార్టీ ఏం తక్కువ చేసింది సార్? మీరెవరండి మేమిచ్చినా అంటారు? మీ పుట్టక ముందు ఆయన కాంగ్రెస్. నేను అనట్లేదండి పార్టీ అంటున్నా శరత్ సార్, నేను అనట్లేదు పార్టీ అంటున్నాను సార్, పార్టీ అంటున్నాం సార్. మేము డెఫినెట్ గా గౌరవం ఉందండి, ఎందుకు గౌరవం లేదంటే డెఫినెట్ గా 100% గౌరవం. డెడికేటెడ్ గా అన్నేళ్లు ఇవాళ మనము అసలు అంత దీక్షతో అంత పట్టుదలతో అంత కమిట్మెంట్ తో పనిచేసే నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టే 4 కాలాలు ఆ పార్టీ మనగలిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి నాయకులు వస్తే మాత్రం రోజొక్క పార్టీ మారుతారు, రోజొక్క అవినీతి మచ్చలేని నాయకుడు జగిత్యాల జీవన్ రెడ్డి. మేమెందుకు అంటున్నామండి, మాకు కూడా ఆయన అంటే గౌరవమే, మేమేమనట్లేదు ఆయనను. కానీ నేను సార్ అన్న దానికి ఒకదానికే, సార్ అన్నది ఒక విషయంకే నేను మాట్లాడుతున్నాను. శ్రీధర్ బాబు గారు అడ్లూరు లక్ష్మణ్ గారు వాళ్ళిద్దరు కలిసి ఓడించిండ్రు అన్న విషయంలో అంటున్నాను. ధర్మపురి అరవింద్ అన్న మాట విన్నవ తల్లి నువ్వు? ధర్మపురి అరవింద్ ఏమన్నాడు? మా తండ్రి లాంటి వయసున్న వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయనను గింత హెరాస్ చేసుడు గింత బాధ పెట్టడం కరెక్ట్ కాదు, ఆయనను పీడనకు గురి చేస్తున్నారని ధర్మపురి అరవింద్ ఒక ప్రతిపక్ష ఎంపీ మాట్లాడినాడు. ఇంతకంటే డెఫినెట్ గా మాట్లాడతారు కదండి, అది రాజకీయమైన ప్రతిపక్షంలో వాళ్ళు మాట్లాడతారు కదా సార్. సార్ నేను అనేది ఒకటే సార్, మీరు అన్నదానికి నేను అనేది ఒకటే, శ్రీధర్ బాబు గారు అడ్లూరు లక్ష్మణ్ గారు ఇద్దరు వాంటెడ్ గా ఓడించిండ్రు అనేది అది కరెక్ట్ కాదు సార్ అంటున్నా. ఎవరికైనా సార్ మీరు ఆ నియోజకవర్గాలకు పోలేదు, మీకు తెలియదు. ఎందుకు పోలేదు సార్? నేను ఎందుకు పోలేదు సార్? నేను స్పోక్స్ పర్సన్ ఉన్నా, నేను క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ ఉన్నా, నేను ఎందుకు పోలేదు సార్? ప్రతి దగ్గరికి వెళ్ళినా సార్, ప్రతి మూలకు వెళ్ళినా. నేను పోలేదని అంటే ఎట్లా చేయలేదు సార్? నేను మీకు పర్సనల్ గా కలిసి నేను ఎక్కడ పోయినా ఏం పని చేసినా ఏం చేసినా అనేది నేను మీకు చెప్తాను సార్. శరదన్న ఒక్క నిమిషం. రమ్య